నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు హైదరాబాద్లో మూసి ఉగ్రరూపం పరివాహక ప్రాంతాలు అతలాకుతలం ఎంజీ బస్ స్టేషన్ తాత్కాలికంగా మూసివేసిన ఆర్టీసీ వరద పరిస్థితులపై ఆరా తీసిన రేవంత్ అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు ముంపు ప్రాంతాల ప్రజలను తరలించిన అధికారులు సూపర్ 6 హామీలు సూపర్ హిట్ అయినట్లు చంద్రబాబు వెల్లడి అభివృద్ధి సంక్షేమం సుపరిపాలనతో ఏపీని పునర్నిర్మిస్తున్నట్లు ప్రకటన పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా గేమ్ చేంజర్ అన్న చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీలు రాయితీలు ఇస్తున్నట్టు స్పష్టీకరణ గ్రూప్ 1 విజేతలకు నియామక పత్రాలు అందించిన రేవంత్ తెలంగాణను దేశానికే మోడల్గా తీర్చిదిద్దేందుకు పని చేయాలని పిలుపు తెలంగాణ పర్యాటక రంగంలో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయన్న సీఎం రామోజీ గ్రూప్ సహా 30 సంస్థలతో ఎంఓయూలు దేశవ్యాప్తంగా 97,500 BSNL 4G టవర్లు ప్రారంభించిన ప్రధాని గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన సేవలు అందుతాయని వెల్లడి తమిళనాట టీవీకే అధ్యక్షుడు విజయ్ ర్యాలీలో తొక్కిసలాట 31 మంది మృతి పలువురికి తీవ్ర అస్వస్థత వికారాబాద్ తాండూరు రంగారెడ్డి జిల్లా శివార్లలో కురిసిన కుండపోత వానలకు హైదరాబాద్లో వరద పోటెత్తింది మూసీ ఈసీ నదుల ఉగ్రరూపంతో జంట జలాశయాలకు వరద పోటెత్తగా అక్కడి నుంచి నీటి విడుదలతో పరివాహక బస్తీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి చాదర్ఘాట్ ముసారాంబాగ్ బ్రిడ్జి పైనుంచి వరద ప్రవాహంతో రాకపోకలు నిలిచిపోయాయి మహాత్మాగాంధీ బస్టాండును చుట్టుముట్టిన వరదతో అధికారులు బస్సుల రాకపోకలు నిలిపివేశారు హైడ్రా టీఆర్ఎఫ్ సిబ్బంది వరద బాధిత ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు వికారాబాద్ తాండూరు రంగారెడ్డి జిల్లా శివార్లలో కురిసిన కుండపోత వానలకు మూసీ ఈసీ నదులు ఉగ్రరూపం దాల్చాయి వరద జంట జలాశయాలకు పోటెత్తగా అక్కడి నుంచి అధికారులు పెద్ద ఎత్తున నీటిని దిగువకు విడుదల చేశారు ఫలితంగా మంచిరేవుల నార్సింగి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు నీట మునిగింది ఫలితంగా రాకపోకలు నిలిపివేశారు అటు వరద పోటుతో మూసీ పరివాహక ప్రాంతాల్లోని రోడ్లు వంతెనలు బస్తీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి మూసీ నదిని ఆనుకుని ఉన్న ముసానగర్ రసూల్పుర వినాయక వీధి శంకర్ నగర్ గోల్కా పరిధిలోని ఇళ్లు నీట మునిగాయి ముందు జాగ్రత్తగా ముంపు ప్రాంతాల్లో ఉన్న 600 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు చాదర్ఘాట్ ముసరంబాగ్ వంతెనలపై వాహన రాకపోకలను నిలిపివేశారు మూసీ బ్రిడ్జ్లను తాకుతూ వరద ప్రవహిస్తోంది మూసీ ఉధృతితో కాశీబుగ్గ కిషన్బాగ్ మేకలమండి గోశాల ప్రాంతాలను సైతం వరద ముంచెత్తింది ముసరంబాగ్ బ్రిడ్జి సమీపంలో 5 కార్లు ట్రావెల్స్ బస్సు నీట మునిగాయి ముంపు దృష్ట్యా పునరావాస శిబిరాలకు తరలించడంతో కార్లు వాహనాలను వదిలేసి శిబిరాలకు వెళ్లిపోయారు మలక్పేటలోని ముసానగర్లో మూసీ ప్రవాహంలో చిక్కుకున్న వారికి డ్రోన్ ద్వారా ఆహారం సరఫరా చేశారు ఏటా మూసీ వరద వేతలు తప్పడం లేదని స్థానికులు వాపోయారు ఇంట్లో నిత్యావసరాలు సహా వస్తువులన్నీ తడిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు పురాణాపూల్ వద్ద 13 అడుగుల మేర మూసీ ప్రవాహం కొనసాగింది వరద ఉధృతికి శివాలయంలో చిక్కుకున్న నలుగురిని భారీ క్రేన్ సహాయంతో కాపాడారు మూసీ వరద ప్రాంతాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు చాదర్ఘాట్ ముసరంబాగ్ ఎంజీబీఎస్ ప్రాంతాల్లో పర్యటించిన ఆయన వరద ప్రాంతాల్లో సహాయక చర్యలను పరిశీలించారు వరదలో చిక్కుకొని భవనాలపై ఉన్నవారికి డ్రోన్స్ ద్వారా ఆహారం అందించే ప్రక్రియను పర్యవేక్షించారు మూసీ ప్రవాహ ఉధృతికి నీట మునిగిన ముసరంబాగ్ వంతెన వద్ద పరిస్థితిని జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ పరిశీలించారు ముసరంబాగ్ దగ్గర నిర్మాణంలో ఉన్న కొత్త వంతెనకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని స్పష్టం చేశారు నదీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న ఆయన ప్రవాహం వద్దకు వెళ్లొద్దని సూచించారు వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇతర ప్రజాప్రతినిధులు పర్యటించి పరిస్థితిని అంచనా వేశారు
నిత్యం వేలాది ప్రయాణికులతో రద్దీగా ఉండే మహాత్మాగాంధీ బస్టాండ్ను మూసీ వరద చుట్టుముట్టగా ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రయాణికుల ప్రాంగణాన్ని తాత్కాలికంగా మూసివేశారు. అప్రమత్తమైన యంత్రాంగం ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులను ఎల్బీనగర్, ఉప్పల్ స్టేషన్లకు తరలించినట్లు తెలిపారు. ఎంజీబీఎస్ వద్ద పరిస్థితిని పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ దసరా సెలవుల దృష్ట్యా ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా హైడ్రా, డీఆర్ఎఫ్ సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. మూసీ పరివాహకంలోని లోతట్టు ప్రాంతాల్లో అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మూసీ పరివాహకంలో వరద పరిస్థితులపై సమీక్ష జరిపిన సీఎం ముంపు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. అవసరమైన చోట పునరావాసం కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. అర్ధరాత్రి ఎంజీబీఎస్ బస్టాండ్ చుట్టూ నీళ్లు రావడంతో అక్కడున్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు చేపట్టిన సహాయక చర్యలను సీఎం సమీక్షించారు. అధికారులతో ఫోన్లో మాట్లాడిన సీఎం ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని దిశానిర్దేశం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి ఎంజీబీఎస్ కు వచ్చే బస్సులను ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించాలని ఆదేశించారు. ఇవాళ కూడా హైదరాబాద్లో భారీ వర్ష సూచన ఉన్నందున పోలీసు, ట్రాఫిక్, హైడ్రా, జీహెచ్ఎంసీ, విద్యుత్ విభాగాలను సీఎం అప్రమత్తం చేశారు. మూసీ ప్రమాదకరంగా ప్రవహించే ప్రాంతాల్లో ప్రజలను హెచ్చరించేలా బోర్డులు పెట్టాలని, అటువైపు వాహనాలు, ప్రజలు వెళ్లకుండా దారి మళ్లించాలని రేవంత్ రెడ్డి అధికారులను సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పథకం ప్రకారమే ఎంజీబీఎస్ను మూసి వరద నీటితో ముంచారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. కొడంగల్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నేతలు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో గులాబీ కండువా కప్పి కేటీఆర్ వారిని బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. వరద హెచ్చరికలు ఉన్నా మూసీ ప్రాజెక్టు కోసం జలాశయాల నుంచి నీరు వదలలేదని అన్నారు. మూసీ ప్రాంత వాసులను భయపెట్టేందుకే ఒకేసారి 15 గేట్లు తెరిచారని వ్యాఖ్యానించారు. చరిత్రలో ఎన్నడూ లేనిది ఇప్పుడే ఎంజీబీఎస్ బస్టాండ్ ఎందుకు మునిగిందని కేటీఆర్ ప్రశ్నించారు. 1908 అంటే 117 ఏళ్ల కిందట హైదరాబాద్కు వరదలు వచ్చినాయి. మూసీలో నిజాం ఏం చేసిండు, మళ్ళీ ఎప్పుడు ఇట్లా రావద్దు హైదరాబాద్కు వరదలు అని చెప్పి ఆ మూసీ మీద 2 చెరువులు కట్టిండు పెద్దవి. బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు అంటారు వాటి. రేపు ఎల్లుండి పెద్ద వర్షం పడేటట్టు ఉంది అని చెప్తారు. చెప్తే ఏం చేయాలి గవర్నమెంట్? సిటీ మునిగిపోకుండా కింద పేదోళ్ళకి ఇబ్బంది కాకుండా ఒక్కొక్క గేట్ ఎత్తి కిందికి నీళ్ళు ఇడిచి పెడతాం. తెలుసా ఆయనకు నిన్న క్లౌడ్ బర్స్ట్ ఉంది, వర్షం పడుతుందని వాతావరణ శాఖ చెప్పింది. మూసీ ప్రాజెక్టు చేయాలంటే ఆడ ఇండ్లు మునగాలి. చెరువు ఖాళీ చేయకుండా కావాలని అట్లనే నింపి పెట్టిండు. ఇవాళ ఎగ్దమ్ ఒకటేసారి 15 గేట్లు ఎత్తిండ్రు. ఇలా ఇమ్లీబాన్ బస్ స్టాండ్ మొత్తం మునిగిపోయింది. ఏం చెప్పదలుచుకున్నాడు రేవంత్ రెడ్డి? మీరు మూసి అద్దంటున్నారు కదా, నేను చేయాలనుకుంటే ఇక చూసినావా పేదోళ్ళను ముంచి ఇడికి ఎలగొట్టి అట్లనన్నా చేస్తా అనేందుకు ఇలా అంతా కిరాతకంగా ప్రవర్తన చేస్తా ఉన్నాడు. వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో వర్షాలు దంచికొట్టాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఎంబికనూరు, మంత్రాలయం, నందవరం, గోనెగండ్ల, పెద్ద కడబూరు మండలాల్లో పంటలు నీట మునిగాయి. వర్షాల ప్రభావంతో పత్తికాయలు కుళ్లి రైతులకు తీవ్ర నష్టం మిగిలింది. ఆదోనిలో రాంజల చెరువు పొంగి పొర్లుతోంది. పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దేవనకొండలో 15 ఏళ్ల తర్వాత నేలతలమరి చెరువు నిండి రోడ్డుపైకి ప్రవాహం వచ్చింది. గోనెగండ్లలో మల్లెలవాగు ఉప్పొంగి దేవనకొండ, గోనెగండ్ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గూడూరు తహసీల్దార్ కార్యాలయంలోకి వర్షపు నీరు చేరి కంప్యూటర్లు, టేబుళ్లు, ఇతర సామాగ్రి తడిచి ముద్దయ్యాయి. కౌతాళం మండలంలో వాగుల ప్రవాహ ఉధృతికి పత్తి, మిరప పంటలు నీట మునిగాయి. హాల్వీ గ్రామంలో వర్షం తాకిడి తాళలేక సుమారు 60 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. హంద్రినీవ ఉగ్రరూపంతో పొట్లపాడులో పంట పొలాలు నీట మునిగాయి. మహానంది సమీపంలోని పాలేరు వాగు ప్రవాహ ఉధృతికి మహానంది, బోయలకుంట వైపు రాకపోకలు నిలిచిపోయాయి. సిద్ధాపురం అలుగు పొంగి కర్నూలు, గుంటూరు మార్గంలో రాకపోకలు స్తంభించాయి. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ద్వారా ఆంధ్రప్రదేశ్ను పునర్నిర్మాణం చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. సూపర్ 6 హామీలు సూపర్ హిట్ అయ్యాయని శాసనసభలో ప్రకటించారు. కూటమి ప్రభుత్వం ఓ టీమని, ఏ ఒక్కరు తప్పు చేసినా, ఇబ్బంది వచ్చేలా చేసినా చాలా నష్టం జరుగుతుందని స్పష్టం చేశారు. అక్టోబర్ 4న ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. సూపర్ 6 మేనిఫెస్టో హామీల అమలుపై శాసనసభలో జరిగిన చర్చల్లో మాట్లాడిన సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ భరోసా కింద పెద్ద ఎత్తున పింఛన్లు ఇస్తున్నామని తెలిపారు. దేశంలో మరే ఇతర రాష్ట్రంలో ఇవ్వనన్ని పింఛన్లను కూటమి ప్రభుత్వం ఇస్తోందన్నారు. తల్లికి వందనం పథకాన్ని సమర్థంగా అమలు చేశామని చెప్పారు. సంవత్సరానికి 1,00,000 మంది మహిళల పారిశ్రామికవేత్తలను తయారు చేయడమే లక్ష్యమని సీఎం ప్రకటించారు. స్త్రీశక్తి తనకు చాలా సంతృప్తినిచ్చిన పథకమని తెలిపారు. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు మహిళలు 8,86,00,000
లక్షల ఉచిత ప్రయాణాలు చేశారని వెల్లడించారు. శ్రీశక్తి పథకం అమలుతో సోషల్ గ్యాదరింగ్ పెరిగిందని అభిప్రాయపడ్డారు. అక్టోబర్ 4న ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు వివరించారు. ప్రతి నెల మొదటి తారీఖున పేదల సేవలో పెన్షన్స్ ఇవన్నీ ఇవ్వడమే కాకుండా పేదవాళ్లతో మమేకం కావాలనే ఉద్దేశంతోనే ఈ పేరు తీసుకొచ్చాం. గత ప్రభుత్వ విధానాలతో అన్ని వర్గాలు, అన్ని విభాగాలు, అన్ని ప్రాంతాలు దెబ్బతిన్నాయి. ఒక పక్క అసమర్థత, ఒక పక్క అవినీతి, ఇంకొక పక్క విధ్వంసం. 3 పార్టీలు కలిసి ఒక అవగాహనకు వచ్చి ఎన్నికలకు వెళ్ళాం. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ద్వారా రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తాం అని చెప్పి అదే మరి ఎన్నికల సమయంలో సూపర్ 6 పథకాలు ఇచ్చాం. నాడు చెప్పాం, నేడు చేస్తున్నాం. సూపర్ 6 సూపర్ హిట్ అయిందని ఆటో డ్రైవర్ సేవలు 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఆటో డ్రైవర్ కి ఇస్తాం. జెన్యూన్ గా ఆటో డ్రైవర్ గా ఉండే వ్యక్తి ఎవ్వరూ నష్టపోకుండా 100కి 100% అందరికి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి మరొకసారి చెప్పేస్తున్నాం. దీపం 2.0 పథకం ద్వారా ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 2.66 కోట్ల ఉచిత సిలిండర్లు ఇచ్చినట్లు వెల్లడించారు. డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలను బలోపేతం చేశామని, మహిళలు పెద్ద ఎత్తున డబ్బులను పొదుపు చేస్తున్నారని చెప్పారు. ఇప్పటి వరకు 4,71,574 మందికి ఉద్యోగాలిచ్చామని తెలిపారు. అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించామని, యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా ప్రజలందరికీ ఆరోగ్య బీమా తెస్తున్నామన్నారు. అన్నదాత సుఖీభవ పేరుతో రైతుకు సాయం అందిస్తున్నామని సీఎం వివరించారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ దిశ 5 సంవత్సరాల్లో ఒక్క పైసా ఇవ్వకుండా బడ్జెట్ లో పెట్టామని చూపించి ఈ రోజు మాయమాటలు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 46,85,835 మంది రైతులకి అన్నదాత సుఖీభవలో డబ్బులు ఇచ్చాం. టొబాకోకి 270 కోట్లు, మ్యాంగోకి 200 కోట్లు, కోకోకి 12 కోట్లు, టమాటోకి 12 కోట్లు, చిల్లీస్ కి ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ విత్ మార్కెట్ ఫిక్స్డ్ రేట్ అట్ట 11,791 వచ్చి క్వింటాలు చేశాం. ఆనియన్ కి అయితే దిశ ప్రతి హెక్టార్కి 50,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం ఓ టీమని, ఈ టీంలో ఏ ఒక్కరు తప్పు చేసినా చాలా నష్టం జరుగుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు పర్సనల్ ఎజెండాలు పెట్టుకుని మాట్లాడితే ప్రభుత్వం అనుకున్న లక్ష్యానికి విఘాతం కలుగుతుందని తేల్చి చెప్పారు. సీఎం మాట్లాడిన తర్వాత సభాపతి సభను నిరవధికంగా వాయిదా వేశారు. దేశ ప్రజలను దోచుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఏ అవకాశాన్ని వదిలిపెట్టలేదని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో ప్రజల 2 లక్షల వార్షిక ఆదాయంపై పన్ను విధిస్తే తాము ఆ పరిమితిని 12 లక్షలకు పెంచినట్లు చెప్పారు. కాంగ్రెస్, ఆ పార్టీ మిత్రపక్షాలు ప్రజలను దోచుకుంటాయన్న ఆయన వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఒడిశాలోని జార్సుగూడలో పర్యటించిన ప్రధాని మోదీ టెలికమ్యూనికేషన్స్, రైల్వే, ఉన్నత విద్య వంటి రంగాలకు సంబంధించిన 60,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. దేశవ్యాప్తంగా 8 ఐఐటీల విస్తరణకు శంకుస్థాపన చేశారు. తద్వారా వచ్చే 4 ఏళ్లలో 10,000 మంది కొత్త విద్యార్థులకు అవకాశం లభించనుంది. బీఎస్ఎన్ఎల్ స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన 97,500 4G సెల్ టవర్లను ప్రారంభించారు. తద్వారా గ్రామీణ ప్రాంతాలకు 4G సేవలు మరింత మెరుగ్గా అందనున్నాయి. ఏఐకి సంబంధించిన యాప్లన్నీ దేశీయంగా అభివృద్ధి చేయగలిగితే మంచి ఆదాయం వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఏఐ ద్వారా రియల్ టైంలో మెసేజ్లు పంపే పరిస్థితి వస్తోందన్న ఆయన ఏఐకి సంబంధించిన యాప్లను దేశీయంగా అభివృద్ధి చేయాలని కోరారు. దేశీయంగా డౌన్లోడ్ చేసుకుంటున్న యాప్లలో 95% విదేశీ కంపెనీలకు చెల్లిస్తున్నామని తెలిపారు. విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన బీఎస్ఎన్ఎల్ స్వదేశీ 4G నెట్వర్క్ ప్రారంభోత్సవానికి సీఎం హాజరయ్యారు. బీఎస్ఎన్ఎల్ స్వదేశీ 4G నెట్వర్క్ దేశానికి శుభ పరిణామమని అన్నారు. బీఎస్ఎన్ఎల్ శక్తివంతమైన వ్యవస్థగా మారిందని, ఒక్కసారి టెక్నాలజీ మారిందంటే ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు. దేశంలో బీఎస్ఎన్ఎల్ సేవలు మరింత విస్తృతమయ్యాయన్న చంద్రబాబు ప్రైవేటు కంపెనీలకు పోటీ ఇచ్చేలా మెరుగైన సేవలు అందిస్తున్నారని వెల్లడించారు. బీఎస్ఎన్ఎల్ నుంచి ఇంకా కొత్త ఆవిష్కరణలు రావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సిబ్బందిని 4G నెట్వర్క్ తెచ్చేందుకు సహకరించిన భాగస్వామ్య సంస్థలను సీఎం అభినందించారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని నూతనంగా ఎంపికైన గ్రూప్ 1 విజేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన కొలువుల పండుగ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులతో కలిసి సీఎం పాల్గొన్నారు. గ్రూప్ 1కు ఎంపికైన విజేతలకు నియామక పత్రాలు అందజేశారు. ప్రభుత్వ ప్రణాళికను ముందుకు తీసుకువెళ్లాలని బట్టి విక్రమార్క గ్రూప్ 1 విజేతలకు సూచించారు. రాబోయే 30 నుంచి 35 ఏళ్లు రాష్ట్ర ప్రగతిలో కీలక పాత్ర పోషించాలని దిశానిర్దేశం చేశారు. తరువాత మాట్లాడిన సీఎం
నియామకాలు ఆపేందుకు కొందరు ఎన్నో ప్రయత్నాలు చేశారని ధ్వజమెత్తారు. అయినా ఓపికతో నియామకాల ప్రక్రియ పూర్తి చేశామని తెలిపారు. మహారాష్ట్ర, గుజరాత్ మోడల్ కాదు, తెలంగాణ మోడల్ సృష్టించాలని సీఎం పిలుపునిచ్చారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని ప్రక్షాళన చేసినాం, పరీక్షలు నిర్వహించినాం. కొంతమందికి నచ్చలేదు. వాళ్ళ కుటుంబ సభ్యుల అభ్యున్నతే తప్ప ఇతరుల బాగోగుల గురించి వాళ్ళకి ఆలోచన లేదు. కడుపు నిండా విషం పెట్టుకొని మిమ్మల్ని దెబ్బతీయాలని కుట్ర చేసింది. 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లు తీసుకొని రేవంత్ రెడ్డి ఉద్యోగాలు అమ్ముకున్నాడని చెప్పారు. గుండెల మీద చేసుకొని చెప్పండి, ఎవరితోనైనా ఛాయ్నైనా తాగానా? నా ఎన్నికల ఫలితాల రోజు కూడా ఆందోళనగా లేను. కానీ మీ నియామకాల విషయంలో అంతకంటే ఎక్కువ ఆందోళనతోని, ఏకాగ్రతతోని మీ భవిష్యత్తు కోసం కొట్లాడిన. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఒక తెలంగాణ మోడల్ కావాలి అంటే ఆ తెలంగాణ మోడల్ మీరే. 2047 లోపల ఈ దేశంతోనే కాదు, ప్రపంచంలో ఉండే గొప్ప నగరాలతోని పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి. ఈ రోజు నుంచే మీరు ప్రతిజ్ఞ తీసుకోండి. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి. కరూరులో నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగి పలువురు చిన్నారులు సహా 31 మంది మరణించారు. పలువురు అస్వస్థతకు గురికాగా వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కరూరు ప్రచార సభకు భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. విజయ్ ప్రసంగిస్తున్న సమయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. పరిస్థితిని గమనించిన విజయ్ ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి వారి నీళ్ల బాటిల్స్ ను అందించారు. భారీ సమూహంలో అంబులెన్స్లు అక్కడకు చేరుకోవడం ఇబ్బందిగా మారింది. విజయ్ సభలో తొక్కిసలాట నేపథ్యంలో తమిళనాడు సీఎం స్టాలిన్ అధికారులను అప్రమత్తం చేశారు. కరూరు ప్రచార సభ వద్ద పరిస్థితిని అదుపు చేసేందుకు అదనపు పోలీసు సిబ్బందిని పంపాలని ఆదేశించారు. ఏపీలో బెస్ట్ టూరిజం పాలసీ తీసుకొచ్చామని పారిశ్రామికవేత్తలు అందిపుచ్చుకోవాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. సరిగ్గా ప్రమోట్ చేస్తే దేశంలోనే బెస్ట్ టూరిస్ట్ స్పాట్ గా ఏపీ మారుతుందని ఆకాంక్షించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ప్రపంచ పర్యాటక దినోత్సవ సభలో పాల్గొన్న సీఎం టూరిజం పాలసీ, ఆపరేషనల్ గైడ్ లైన్స్ మ్యాగజైన్, ట్రైబల్ టూరిజం బ్రోచర్, పోస్టర్ ఆవిష్కరించారు. ఏపీ పర్యాటక శాఖ హోమ్ స్టే పోర్టల్ ప్రారంభించారు. దేశంలోనే నంబర్ 1 సిటీగా విజయవాడ మారుతుందని చెప్పారు. రాయలసీమలో టెంపుల్ టూరిజం అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. టూరిజాన్ని ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చాం. ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్. 5 నెలల్లో 103 ప్రాజెక్టులకు ఎంఓయూలు చేశాం. 10,644 కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకొచ్చాం. తాజ్, ఓబ్రాయ్, ఐటీసీ ఇలాంటివన్నీ కూడా బ్రాండ్స్ అన్ని తీసుకొస్తున్నాం. 50,000 రూములు ఆంధ్రప్రదేశ్ లో ఉండాలి. అది 3 స్టార్ గానీ, 4 స్టార్ గానీ, 5 స్టార్ గానీ. అరకు వ్యాలీ, పాడేరు, కోనసీమ, విశాఖపట్నం, తిరుపతి, వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ హోమ్ స్టేస్ ఉన్నాయి. అవన్నీ మనం ఉపయోగించుకోగలిగితే బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఏపీ శాసనమండలి చైర్మన్ ప్రోటోకాల్ను పదే ఉల్లంఘిస్తున్నారని వైసీపీ సభ్యులు చేపట్టిన ఆందోళన సద్దుమణిగింది. ఈ అంశంపై మండలి చైర్మన్ మోషేన్ రాజు తన ఛాంబర్లో ఇరు వర్గాల సభ్యులతో చర్చించి వివాదాన్ని ముగించారు. మండలి చైర్మన్ ప్రోటోకాల్ విషయంలో ఎక్కడైనా ప్రోటోకాల్ పరమైన సమస్యలు ఉంటే పరిశీలించి పరిష్కరిస్తామని శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఇకపై ప్రోటోకాల్ విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. తెలంగాణ స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేలా ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణను హైకోర్టు వచ్చే నెల 8కి వాయిదా వేసింది. మొదట వాదనలు వినిపించిన పిటిషనర్ తరపు న్యాయవాది బీసీల రిజర్వేషన్లను 42%కి పెంచారని, మొత్తం రిజర్వేషన్లు 60% దాటుతున్నాయని తెలిపారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని వాదించగా జీవోను గెజిట్ చేశారా అని హైకోర్టు ప్రశ్నించింది. గెజిట్ చేయకముందే ఎందుకు కోర్టును ఆశ్రయించారని అడిగింది. బీసీల రిజర్వేషన్లకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి కదా అన్న హైకోర్టు తమిళనాట రిజర్వేషన్లను 69%కి పెంచారు కదా అని పిటిషనర్ను అడిగింది. అక్కడ 9వ షెడ్యూల్లో పెట్టి రిజర్వేషన్ పెంచారని ఆయన తెలిపారు. ప్రస్తుతం అది సుప్రీంకోర్టు విచారణలో ఉందన్నారు. పంచాయతీరాజ్ చట్టంలోని 285A సవరిస్తూ అసెంబ్లీలో చేసిన తీర్మానం గవర్నర్ వద్ద పెండింగ్లో ఉండగా జీవో ఎలా జారీ చేస్తారని హైకోర్టు ఏజీని ప్రశ్నించింది. అయినప్పటికీ జీవో జారీ చేయొచ్చని ఏజీ పేర్కొన్నారు. దసరా సెలవుల తర్వాత పిటిషన్పై విచారణ జరపాలని ఏజీ కోరగా ఆలోపు నోటిఫికేషన్ విడుదలైతే ఎలా అని హైకోర్టు ప్రశ్నించింది. స్థానిక సంస్థల ఎన్నికలపై తదుపరి విచారణ వరకు ఆగుతారా అని ఏజీని ప్రశ్నించగా ప్రభుత్వ నిర్ణయం చెప్పడానికి ఆయన గడువు కోరారు. విచారణను అక్టోబర్ 8కి వాయిదా వేసిన హైకోర్టు ఒకవేళ ఆ లోపు నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ మెరిట్ ఆధారంగా విచారిస్తామని స్పష్టం చేసింది.
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై సోమవారం నుంచి విచారణ జరగనుంది. శాసనసభాపతి ప్రసాద్ కుమార్ చైర్మన్గా 10వ షెడ్యూల్ కింద ఏర్పాటైన ట్రైబ్యునల్ విచారణ జరపనుంది. ఈ మేరకు విచారణ కోసం షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల 29 అక్టోబర్ 1న ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై దాఖలైన పిటిషన్ల విచారణ జరగనుంది. వారిపై పిటిషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్, చింతా ప్రభాకర్, పల్లా రాజేశ్వరరెడ్డిని ప్రతివాదుల తరపు న్యాయవాదులు 29న క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. ప్రతివాదులైన ఎమ్మెల్యేల తరపు న్యాయవాదులు అక్టోబర్ 1న క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. మరో 4 ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ దసరా తర్వాత జరిగే అవకాశం ఉంది. సంకల్పం ఉంటే సాధ్యం కానిది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. చిత్తశుద్ధి, నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేస్తే లక్ష్యాన్ని చేరుకోవచ్చని తెలిపారు. మల్లేపల్లిలో కొత్తగా ఏర్పాటు చేసిన అధునాతన శిక్షణా కేంద్రాలు ఏటీసీలను మంత్రులు శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్తో కలిసి సీఎం ప్రారంభించారు. మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలని, యువతకు నైపుణ్యం అందించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దీనికి యువత సహకరించాలని సీఎం కోరారు. 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ దిశలోనే యువతలో నైపుణ్యాలు తీర్చిదిద్దేలా శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. తెలంగాణలో పర్యాటక రంగంలో పెట్టుబడులకు గొప్ప అవకాశాలు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ శిల్పారామంలో ఏర్పాటు చేసిన టూరిజం కాంక్లేవ్లో పాల్గొన్న రేవంత్ రెడ్డి మెడికల్ వాల్యూ టూరిజం, ఫిల్మ్ ఇన్ తెలంగాణ పోర్టల్స్ ని ప్రారంభించారు. హెలీ టూరిజం, హుస్సేన్ సాగర్లో ప్రత్యేక బోట్ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రామోజీ గ్రూప్ సహా మొత్తం 30 సంస్థలతో ప్రభుత్వం 15,000 కోట్ల విలువైన పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకుంది. పర్యాటకులు, పెట్టుబడిదారుల భద్రతకు రక్షణ కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. గత 30 ఏళ్లుగా ప్రభుత్వాలు మారినప్పటికీ విధాన నిర్ణయాల్లో ఎలాంటి మార్పులు లేవని గుర్తు చేశారు. ఈ సందర్భంగా పర్యాటక రంగంలోని వివిధ విభాగాల్లో సేవలు అందిస్తున్న వారికి సీఎం అవార్డులు అందించారు. హైదరాబాద్ శిల్పారామంలో నిర్వహించిన టూరిజం కాంక్లేవ్లో రామోజీ గ్రూప్ నుంచి సంస్థ సీఎండీ కిరణ్, రామోజీ ఫిలిం సిటీ ఎండీ విజయేశ్వరి, అడ్వైజర్ సాంబశివరావు హాజరయ్యారు. రామోజీ ఫిలిం సిటీలో కొత్తగా ఏర్పాటు చేయనున్న గ్లోబల్ విలేజ్ టూరిజం, నైట్ సఫారీ ప్రాజెక్టులకు సంబంధించి 2,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకున్నారు. ఈ కాంక్లేవ్లో పర్యాటక రంగానికి సంబంధించి పలు విభాగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న వారికి ముఖ్యమంత్రి పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ అవార్డుల్లో క్లాసిఫైడ్స్ హోటల్స్ కేటగిరీలో రామోజీ ఫిలిం సిటీ లోని గ్రీన్ సీన్ కోజీ అకామిడేషన్, బెస్ట్ 4 స్టార్ హోటల్స్ కేటగిరీలో రామోజీ ఫిలిం సిటీలోని సితారా హోటల్ అవార్డులు దక్కించుకున్నాయి. ఈ అవార్డులను రామోజీ ఫిలిం సిటీ వైస్ ప్రెసిడెంట్ విపిన్ సింఘాల్, ఏవీ రావు అందుకున్నారు. హైదరాబాద్ నోవాటెల్ కన్వెన్షన్ సెంటర్లో ఐఎంసీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లేడీస్ వింగ్ బిజినెస్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. 2 రోజులు జరిగే ఈ సదస్సుకు రామోజీ ఫిలిం సిటీ ఎండీ విజయేశ్వరి, హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇప్పటి వరకు ముంబైలోనే జరిగే ఐఎంసీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లేడీస్ వింగ్ ఎగ్జిబిషన్ తొలిసారి హైదరాబాద్లో జరుగుతుండగా పెద్ద సంఖ్యలో ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. ఫ్యాషన్ డిజైనింగ్, లైఫ్ స్టైల్, జ్యువెలరీ విభాగాలకు చెందిన 100కు పైగా స్టాల్స్లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖ సంస్థలు తమ ఉత్పత్తులను అందుబాటులో ఉంచాయి. వ్యాపార రంగంలో రాణిస్తున్న మహిళల్ని సత్కరించిన ఐఎంసీ నారా బ్రాహ్మణి, విజయేశ్వరి ఇతర ప్రముఖులకు జ్ఞాపికలను అందజేసింది. వ్యాపార రంగంలో స్థిరపడాలనుకునే ఔత్సాహిక మహిళలకు ఐఎంసీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తోడ్పడుతుందని మహిళా విభాగం అధ్యక్షురాలు రాజలక్ష్మీరావు చెప్పారు.